అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ వీడియో చేస్తున్నాను. చక్కెర పొంగల్తో బిగిన్ చేశాను. మీరు అందరూ చూస్తారని ఆశిస్తున్నాను. నా వీడియో మొదలు పెడుతున్నాను. ఇక్కడ ఇది సింగపూర్, ఈ పొయ్యి కరెంటు పొయ్యి, అలాగే మామూలు పొయ్యి కాబట్టి ఇలా మొదలు పెడతాను. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి అన్నీ వేపి తీసుకోవాలి. చక్కెర పొంగల్కి కావలసిన పదార్థాలు: 1 కప్పు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు, ఇది మెయిన్గా కావాలి. తర్వాత కొబ్బరి వేపాలి, నేతిలో వేపుకోవాలి. కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ వేపి పక్కన పెట్టుకోవాలి. యాలక్కాయలు, బెల్లం 1 కప్పు, పాలు కూడా 1 కప్పు, ఇంతే కావాల్సింది. పాలు కూడా 1 కప్పు. అది ఇంకా స్టార్ట్ చేస్తాను, వంటలోకి వెళ్తాను. ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేస్తాను. జీడిపప్పు ఇప్పుడు ఇది కూడా దోరగా వేపి తీసుకోవాలి. ఇది వేపి పక్కన పెట్టేసాక ఇప్పుడు నెక్స్ట్ బియ్యం వేసుకోవాలి. 1 కప్పు పాలు కూడా బాగుంది. చక్కెర పొంగలి కొద్దిగా చిమ్మడాలి, అన్నం పలుపు లేకుండా ఉడకాలి. బియ్యం, పెసరపప్పు కడిగేసాను. కడిగి మొత్తంగా 4 కప్పులు నీళ్ళు పోస్తాను. ఎలా అంటే 1 కప్పు పాలు, 4 కప్పులు నీళ్లు పోస్తాను. ఇది ఉడుకుద్దు. ఉడికాక బెల్లం వేసుకోవాలి. అన్నం ఇప్పుడు 2 విజిల్స్ అయిపోయింది. మూత తీస్తున్నాను. ఎలా ఉందో చూద్దాం. వాటర్ పడితే వేసుకోవాలి. ఇంకా వేసాక బెల్లం కప్పు బెల్లం, తక్కువ అయితే కొద్ది పంచదార కూడా వేసుకోవాలి. నెయ్యి కూడా కొంచెం పెడతాను. నెయ్యి ఎక్కువ ఉండాలి చక్కెర పొంగలికి, నెయ్యితోనే ఉండాలి. బెల్లం కప్పు వేసాం, కానీ కొద్ది తీపి తగ్గినట్టు ఉంటే పంచదార కూడా వేసుకోవాలి. స్వీట్ కావాలనుకుంటే పంచదార కూడా 1/4 కప్పు వేస్తాను. మేమైతే స్వీట్ తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసాం. కావాలంటే 1 అరకప్పు వేసుకోవాలి. 1.5 కప్పు పడుతుంది మొత్తం స్వీట్ 1.5 కప్పు పడుతుంది. బెల్లం 1 కప్పు, 1/4 కప్పు పంచదార వేస్తాను. ఇప్పుడు చక్కెర పొంగల్ అయిపోయింది. తిని చూసి టేస్ట్ చెప్తాను ఎలా ఉందో మీ అందరికీ. స్వీట్ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది స్వీట్, అన్నీ సరిపోయినాయి. చాలా బాగుంది స్వీట్ అయితే చాలా బాగా వచ్చింది. చేశాను, మీరు అందరూ చూసి చేసుకోండి. సింపుల్గా చేయగలుగుతాననే చూపించాను. సింపుల్గా మీరు ఇంట్లో చేయగలుగుతారు. మీరు మరిన్ని పాతకాలం వంటలతో మేము ముందుకు వస్తాను. అమ్మమ్మ నానమ్మ కాలం నాటి వంటలు నేను చేయగలుగుతాను. మీరు చూసి ఆదరించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్.